ప్రజలకు ఉపయోగపడే పని చేయాలంటే ఏ ప్రభుత్వమైనా ముందుకు వస్తుంది. కానీ గత వైసీపీ సర్కారు దానికి భిన్నంగా వ్యవహరించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో టీడీపీ సర్కారు నిర్మించిన డిఎన్ఏ ప్రయోగశాలను వినియోగంలోకి తీసుకురాకుండా నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం రాకతో ఎట్టకేలకు డిఎన్ఏ ప్రయోగశాలకు మోక్షం లభించింది. తుది పనులు పూర్తి చేసి భవనాలు ప్రారంభించేందుకు కూటమి సర్కారు కసరత్తు చేస్తోంది. గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న డిఎన్ఏ వేలిముద్రలు, జన్యు మార్పిడి పంటల పర్యవేక్షణ ప్రయోగశాలకు 2017 నవంబర్లో కేంద్ర వ్యవసాయ శాఖ జాతీయ రెఫరల్ ప్రయోగశాల హోదా కల్పించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసేందుకు 7,30,00,000 మంజూరు చేశారు. పల్నాడు జిల్లా అమరావతిలోని వ్యవసాయ క్షేత్రంలో ఎరువులు, పురుగుమందుల పరీక్షా కేంద్రాలు, డిఎన్ఏ ప్రయోగశాల, డీకోడింగ్ కేంద్రాల పనులు 2018లో ప్రారంభించారు. 2021లో 8 భవనాల నిర్మాణాలు పూర్తి చేశారు. ఒక భవనం మాత్రం పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు. భవనాలు వ్యవసాయ శాఖకు అప్పజెప్పగా అధికారులు వాటిని స్వాధీనం చేసుకోలేదు. భవనంలో కొన్ని చోట్ల పగుళ్లు వచ్చాయి. అక్కడక్కడా టైల్స్ దెబ్బతిన్నాయి. వైసీపీ సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో గుత్తేదారు వాటిని మరమ్మతు చేయలేదు. దీంతో కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, ఏపీ వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, పోలీసు గృహ నిర్మాణ సంస్థ అధికారులతో మాట్లాడారు. గుత్తేదారుకు బిల్లులు చెల్లించడంతో పాటు మిగిలిన పనికి సంబంధించి సొమ్ము మినహాయించుకుని కొత్తవారికి ఇచ్చి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన భవనం పనులు ప్రారంభించారు. ఈ భవనాన్ని ఈ నెలలోనే వ్యవసాయ శాఖకు అప్పగించనున్నారు. మిగిలిన 8 భవనాలకు ఏపీ వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొత్త గుత్తేదారుతో పనులు చేయించనున్నారు. ఈ పనులు కూడా ఫిబ్రవరికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన డిఎన్ఏ ల్యాబ్, డీకోడింగ్ ల్యాబ్ గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని నిర్లక్ష్యం చేశారు. నాణ్యత లోపించింది కన్స్ట్రక్షన్లో కానీ ఇంకోటి కానీ ల్యాబ్ విషయంలో. దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టడం కోసం దాదాపు ప్రస్తుతం ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఒక 40 లక్షలు ఖర్చు పెడితే దాన్ని ఇబ్బంది లేకుండా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉందని అధికారులతో మాట్లాడటం జరిగింది. వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా దానికి తొందరగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి పనులన్నీ పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నాము. డిఎన్ఏ ప్రయోగశాలలో జన్యు మార్పిడి, జీవన క్రమంలో మార్పిడికి గురైన జీవుల ఉనికిపై పరిశోధనలు చేయనున్నారు. విత్తనాలలో జన్యు స్వచ్ఛత, వెరైటీ నిర్ధారణ, జన్యు మార్పిడి పంటల పరీక్షలు, సంకర విత్తనాల్లో తయారీదారులు చెప్పిన లక్షణాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించి నివేదికలు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా విత్తనాల్లో సమస్య వచ్చినప్పుడు ఈ పరీక్షలు కీలకం కానున్నాయి. ఇప్పటివరకు విత్తనాల్లో జన్యువుల నిర్ధారణ, ఇతర క్లిష్టతరమైన పరీక్షలకు విదేశాలకు పంపాల్సి వచ్చేది. ఈ ప్రయోగశాల ద్వారా అన్ని పరీక్షలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొస్తుంది. జన్యు మార్పిడి విత్తనాల్లో కొత్త సమస్య వస్తే ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. త్వరగా ప్రయోగశాల అందుబాటులోకొస్తే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, రైతులకు మేలు జరగనుంది.